I was suspended from BRS party without even being asked for an explanation. For any political party that is run under the Constitution of India, it is my democratic right to be at least given a show cause notice asking for whatever I have done or whatever I have commented or whatever reasons. See, there are other people right now, like Mr. XMLA, Mr. Rohit Reddy. He is in various cases. He is only been given a show cause notice. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి పార్టీలో ఎవరన్నా తప్పు చేసినారు అనుకుంటే సస్పెండ్ డైరెక్ట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. పొలిటికల్ నోటీస్ ఇవ్వాల్సింది. ఇవాళ ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిరు. మరి నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, నన్ను అయితే డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో ప్రజా జీవితంలో ఉండాలనుకునే ఒక వ్యక్తిగా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ మేలు చేయదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నటికీ మేలు చేయదు. ఎందుకంటే మొత్తం ఉన్న తెలంగాణ ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని 2014 దాకా సాగదీసి 1200 మందిని చంపిందే కాంగ్రెస్. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా గోస తప్ప ఇంకోటి లేదు. సో నాకు కాంగ్రెస్ ఆప్షన్ కాదు, బీజేపీ ఆప్షన్ కాదు. మరి నేను ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తిగా నేను ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకొని ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉన్నా. సో ఇది రెండు కనెక్టెడే కదా అని మీరు మాట్లాడితే అది చాలా తప్పండి. మీ ప్రశ్న తప్పని నేను చాలా వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకున్నది. నేను మాత్రం నా తెలంగాణ ప్రజల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆదరిస్తారో మరి నన్ను ఏం చేస్తారో అది ప్రజల ఇష్టం, వారికే వదిలేస్తారు. థ్యాంక్ యూ. ఒకటండి, మాకు వచ్చే జాయినింగ్స్లో న్యాచురలీ కొంచెము ఎక్స్ ఎమ్మెల్యేనో ఎక్స్ మినిస్టరో జాయిన్ అయితే మీరు ఎక్కువ వేస్తారు కదా. మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళని వేయరు కదా మీరు. వేలాది మంది, అంటే మరీ నేను ఎన్ని కండువాలు కప్పినని చెప్తే బాగుండదు, కానీ ఈ గత 1 ఇయర్గా వేలాది మంది జాగృతిలో జాయిన్ అయినారు. వాళ్ళు తెలంగాణ రక్షణ సేనలో భాగమవుతూ ఉన్నారు. ఈ కొద్దిగా తెలిసిన వాళ్ళు మెదక్ మాజీ జెడ్పీ చైర్మన్ గారు, లేకపోతే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఒక నిన్న మినిస్టర్ గారు ఇట్లా జాయిన్ అయినప్పుడు మీకు పెద్ద వార్త కనపడుతుంది. కానీ అనేక మంది జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మెజారిటీ ఆర్ యూత్ అండ్ ఉమెన్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సే. సో రేపు ఫ్యూచర్లో కూడా అనుభవజ్ఞులను పిడికెల మందిని తీసుకుంటాం. వారి అనుభవం లేకుండా ముందుకెళ్ళలేం. ఎట్ ద సేమ్ టైం యూత్ అండ్ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీస్ ముందుకెళ్తాం. నాకు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నా టార్గెట్ సింపుల్, సర్వోదయ తెలంగాణ సాధించాలి. దానికోసం ప్రజల మధ్యలో ఉండాలి. ఆ క్రమంలో ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా వారిని మాత్రం విమర్శిస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా 33% తగ్గకుండా ఖచ్చితంగా సీట్లు ఇస్తాం. 33% అని ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో మనకేందో కర్మ, కానీ బీసీలు 50%కి ఎక్కువనా 27% బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఎప్పుడో ఒప్పుకున్నాం. 50% మహిళలు ఉన్నా కూడా 33% అని చెప్పి మనందరమే ఒప్పుకొని ఒక ముందు అడిగేసినాం. కాబట్టి దాన్ని ప్రస్తుతం బెంచ్ మార్క్గా తీసుకుంటున్నాం. బట్ మా ఆడబిడ్డలు లోకల్ బాడీస్లో అయినా మున్సిపల్ కార్పొరేషన్స్లో అయినా కూడా ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో 33%, దాన్ని వాళ్ళు పర్ఫామ్ చేసి 50% తెచ్చుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో 50% వచ్చినా, జిహెచ్ఎంసీలో 50% వచ్చినా మహిళలు తమ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వచ్చింది. మా పార్టీలో ఖచ్చితంగా 33% తగ్గకుండా ఇస్తాం. ఏమాత్రం అవకాశం ఉన్నా 50% ఇవ్వడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. మహిళ అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేసే కేటగిరీ కాదమ్మా. ప్రతి అంశంలో విద్య అయినా, వైద్యమైనా, సామాజిక న్యాయమైనా, ఉపాధి అయినా, వ్యవసాయమైనా ప్రతి దాంట్లో మహిళలదే ప్రాధాన్యత. ఇలా వ్యవసాయం అనగానే, రైతు అనగానే అందరూ మొగ రైతు బొమ్మేస్తారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు పొలంలో పని చేయకుండా ఒక్క గింజ కూడా బయటికి రాదు. అది గ్రౌండ్లోకి పోయి చూసేటటువంటి వ్యక్తిగా మా మహిళా రైతులు ఎంత కష్టపడతారో నేను చూస్తున్నాను. ఇవాళ వ్యవసాయం కోసం నేను చెప్పే ప్రతి విషయం, విద్య కోసం నేను చెప్పే ప్రతి విషయం, నేను మళ్ళీ ఒకసారి మొత్తం నా స్పీచ్ అయ్యా కూడా చెప్పాను. ఈ అన్ని అంశాల్లో అండర్ కరెంట్గా పురుషులకు ఎంత అవకాశం వస్తుందో మహిళలకు కూడా అంతే అవకాశాలు ఇస్తాను. నేను ఒక మహిళగా ప్రత్యేకంగా మహిళల గురించి చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా నా మైండ్ ఫస్ట్ మహిళల దిక్కే పోతుంది, మహిళల కోసమే పనిచేస్తుంది. ఆ ప్రయారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది పొలిటికల్ పొజిషన్స్లో అయినా సరే, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ అయినా సరే, సోషల్ జస్టిస్ అయినా సరే. ఇవాళ అందుకోసమే ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఓబీసీ కోటాలో బీసీ మహిళలకు ఉపకోటా ఉండాల్సిందని డే 1 నుంచి కమిట్మెంట్తో నేను పనిచేస్తూ ఉన్నాను. డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. సో ఆటోమేటిక్గా నా మనసు మహిళల దిక్కే గుంజుతుంది. ప్రత్యేకంగా నేను చెప్పినా చెప్పకపోయినా మా అక్క చెల్లెలు అనేటటువంటి వాళ్ళు నాకు ప్రయారిటీ అంశంగా ఉంటారని మాత్రం తెలియజేస్తాను.